Hello guys, welcome to my channel Right Somewhere. సో ఈరోజు అయితే మనము 17/7/2024 అంటే ఇవాళ మార్నింగ్ 4:50 అనుకోండి 4:50 ఆ టైంకి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 ది రిటర్న్ ఆఫ్ రియల్ రోడ్ స్టార్ అనే ఒక ట్యాగ్ లైన్తో ఒక బైక్ని అయితే లాంచ్ చేశారు. ముందు చూసాం కదా హిమాలయ 411cc ఒక బండి వదిలింది సేమ్ ఇంజన్తో స్క్రాంబర్ అనేసి ఒకటి వదిలేదు అనమాట. సేమ్ అదే మారిన డివోర్స్ ఇంజన్తో మనకి హిమాలయ న్యూ మోడల్ ఒకటి వచ్చింది. అదే ఇంజన్ స్పెసిఫికేషన్స్తో గొరిల్లా అనేసి కొత్త మోడల్. సో విల్ టాక్ అబౌట్ దిస్ స్పెసిఫికేషన్స్ అనమాట. కీ స్పెసిఫికేషన్స్ వస్తే మాత్రము ఇంజన్ కెపాసిటీ 450cc యాజ్ సేమ్ యాజ్ ది హిమాలయ అనమాట. సో 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది, 185 kgs వెయిట్ వస్తుంది. సో 11 లీటర్స్ పెట్రోల్ అనేది మనకు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అని ఇచ్చారు. సీట్ హైట్ వచ్చేసి 780 mm అండ్ మాక్సిమం పవర్ 39.47 bhp, 1000 rpm వస్తుంది అండ్ మాక్సిమం టార్క్ వచ్చి 40 Nm. ఇందులో మెయిన్ కీ ఫీచర్ ఏమి ఇచ్చారంటే రైడ్ మోడ్స్ అనేసి 2 టైప్ మోడ్స్ ఇచ్చారనమాట, ఎకో మోడ్ అండ్ పర్ఫార్మెన్స్ మోడ్. సో పర్ఫార్మెన్స్ మోడ్లో మనకి ఇంజన్ పవర్ అనేది టాప్లో ఉంటుంది అండ్ ఎకో మోడ్లో మైలేజ్ కోసం ఎకో మోడ్ ఇచ్చారు. జస్ట్ 1 బటన్ అనమాట, క్లిక్ చేసాం అనుకోండి మనకి చేంజ్ అయిపోతుంది. అండ్ మనకి ఇందులో స్లిప్పర్ క్లచ్ అసిస్టెన్స్ కూడా అవైలబుల్ వస్తుంది మనకి. సో పూర్తిగా స్లిప్పర్ క్లచ్ కాదు, స్లిప్పర్ క్లచ్ అసిస్టెన్స్ మాత్రమే. అండ్ మనం వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రం 17 inches వీల్ అయితే ఇచ్చారు. సో ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చి 120/70 సెక్షన్ ఇచ్చారు అండ్ రియర్ వచ్చేసి 160/60 ఇచ్చారు. సో అలాయ్ వీల్స్ వస్తాయి, సిఏ ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. బ్రేకింగ్ అయితే మనకైతే డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. సో ఫ్రంట్ అయితే మాత్రం 310 mm 1 caliber 2 piston అనమాట. సో రేర్ బ్రేక్ వచ్చేసి అది డిస్క్ అనమాట, 270 mm డిస్క్ రేడియస్. సస్పెన్షన్ విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్, సో బ్యాక్ వచ్చేసి మోనోషాక్ అబ్జర్వ్. సో డైమెన్షన్స్ అండ్ చాసెస్ విషయానికి వస్తే మాత్రం చాసెస్ టైప్ వచ్చేసి స్టీల్ ట్యూబర్ ఫ్రేమ్ అన్నారు. సో ఇవి వచ్చేసి లాస్ట్ మనకు రీసెంట్గా లాంచ్ అయిన హిమాలయాలో కూడా సేమ్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ అనేది యూజ్ చేశారు. సో డిజైన్ కూడా సేమ్ అలానే ఉంటుంది, కాకపోతే స్టీల్ ట్యూబ్లర్ ఫ్రేమ్ అన్నారు కదా, ఈ స్టీల్ ట్యూబ్లర్ ఫ్రేమ్ అయితే మాత్రం రీసెంట్గా వచ్చిందని చాలా ఇష్యూస్ అయితే వస్తున్నాయి, ఫ్రేమ్ బ్రేకేజ్ అయితే ఎక్కువ అవుతున్నాయి. సో ఇది ఎలా మేనేజ్ చేస్తారనేది ఈ బైక్లో మనం చూద్దాం. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 169 mm ఇచ్చారు. ఓవరాల్ విడ్త్ వచ్చేసి 833 mm ఉంటుంది. హైట్ వచ్చేసి 1125 mm ఉంటుంది అండ్ వీల్ బేస్ 1440. మనకైతే మాత్రం 3 వేరియంట్స్ అయితే తీసుకొని వచ్చారనమాట. సో ఫస్ట్ వచ్చి మనకు ఓడోమీటర్ అనేది అనలాగ్ ఉంటుంది. సో సెకండ్ వన్ వచ్చి డిజిటల్ ఉంటుంది, ఇంకా థర్డ్ వన్ వచ్చేసి డిజిటల్లోనే మనకు మ్యాప్స్ అనేది కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అలా 3 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. సో అనలాగ్ వచ్చేసి మనకు 2,39,000 వరకు పడుతుంది అండ్ డాష్ వచ్చేసి 2,49,000 పడుతుంది అండ్ ఫ్లాష్ వచ్చి 54,000 పడుతుంది. ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ అనమాట. సో ఇంకా 40,000 to 50,000 అనేది మనకు ఆన్ రోడ్ ప్రైస్కి వచ్చేకాడికి వేరీ అవుతుంటుంది, డిపెండ్స్ అపాన్ ది షోరూమ్. డ్రైవ్ అనేది మనకు చైన్ డ్రైవ్ ఇచ్చారు. సో ఓపెన్ చైన్ అనమాట. 500 kilometers ఒకసారి చైన్ అనేది క్లీన్ చేసుకుంటూ లూప్ చేసుకోవాలి, లేదంటే మన చైన్ అయితే చాలా తొందరగా పాడైపోతుంది. సో గొరిల్లాలో మనకైతే 5 కలర్స్లో అయితే అవైలబుల్ ఉంటుంది. బ్రేవా బ్లూ, ఎల్లో రిబ్బన్, ప్లాయా బ్లాక్, గోల్డ్ డిప్ అండ్ స్మోక్ సిల్వర్. మనకి ఇంకా షోరూమ్స్ కి అవైలబిలిటీ రావడానికి ఈజీగా 2 to 3 months పడతాయి. అవైలబిలిటీలో వచ్చాక నీట్ గా మళ్ళీ ఒకసారి రైడ్ రివ్యూ అయితే చేద్దాము. ఇక నా పర్సనల్ ఒపీనియన్కి వస్తే మాత్రము సో కొత్తగా లాంచ్ అయిన హిమాలయస్ లోనే చాలా వరకు ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో ఫ్రేమ్ బ్రేకేజ్ అయిపోతుంది, చైన్స్ పాకెట్ బోల్ట్స్ కట్ అయిపోతున్నాయి. సో ఇష్యూస్ అయితే మాత్రం చాలా వస్తున్నాయి. సో ఇవన్నీ ఈ బైక్ లో అయితే సాల్వ్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. ఫ్యూచర్లో తెలుస్తాయి అనమాట ఎలాంటి ఇష్యూస్ అనేది రైజ్ అవుతాయని. యాక్చువల్గా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళైతే ఒక ట్యాగ్ లైన్ యూజ్ చేసేవాళ్ళు, సో మేడ్ ఆఫ్ స్టీల్ అనేసి. సో స్టీల్ అయితే ఉంటుంది కానీ స్టీల్లో క్వాలిటీ అయితే ఉండట్లేదు ఈ మధ్య. ఓవరాల్గా బైక్ స్పెసిఫికేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అండ్ మెయిన్గా నాకు ఆ మోడ్ అనేది మాత్రము చాలా బెటర్ ఫీచర్ అనిపించింది. సో ఎకో మోడ్ అనేది పర్ఫార్మెన్స్ మోడ్ అనమాట, మైలేజ్ కోసము. సిటీ రైడ్స్ వాళ్ళు అయితే ఎకో మోడ్ యూజ్ చేసుకునేసి మైలేజ్ కొంచెం తీసుకోవచ్చు అండ్ ఫర్ లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు పర్ఫార్మెన్స్ మోడ్ యూస్ చేసుకొని యూ కెన్ టూర్ ఇట్. ఓవరాల్గా ఈ బైక్ అనేది మీకు ఎలా అనిపించినది కమెంట్ సెక్షన్లో మాత్రము ఖచ్చితంగా కమెంట్ చేయండి.